చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతారు. ఐపీఓలో నేను షేర్స్ నాకు వచ్చినాయి, స్టార్టింగ్లో నాకు ప్రాఫిట్స్ అనేది కనిపించినాయి, కానీ ఇప్పుడు ఆ ఐపీఓ ప్రైస్ కన్నా తక్కువలో ఈ పర్టికులర్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ఓవర్ వాల్యూడా? సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా స్టాక్స్ గురించి మనం డిసైడ్ చేసే ముందు ఒక బేసిక్ ఎలిమెంట్ అనేది క్లారిటీ తీసుకోవాలి. సో ఫస్ట్ ఒక ఐపీఓ ప్రైజింగ్ అనేది ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ చెప్పుకోవచ్చు. లిస్టింగ్ రోజు డిమాండ్, హైప్, ఇంకా గ్రే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కలిపి మనకి ఆ ప్రైజింగ్ అనేది మనం హైప్ అనేది చూస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం అడగాల్సింది, ఎర్నింగ్స్ జస్టిఫై చేస్తుందా ఈ వాల్యుయేషన్? సో 3 క్వశ్చన్స్ మనం ప్రతిసారి పర్టికులర్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ 3 క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్, ఐపీఓలో మనకి పి రేషియో ఇండస్ట్రీ కంపెనీస్కి యావరేజ్గా ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? సెకండ్ పాయింట్, క్వార్టర్లీ రెవెన్యూస్ ఇంకా ప్రాఫిట్స్ ప్రొజెక్షన్ ఆర్ ఎక్స్పెక్టేషన్కి అనుకూలంగా ఉందా లేదా? థర్డ్, గ్రోత్ అనేది రియాలిటీయా లేకపోతే ఎక్స్పెక్టేషన్ అనుకూలంగా పర్ఫార్మెన్స్ వచ్చిద్దా ఆర్ ఒక హైపా అనే క్లారిటీ మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తెలిసిద్ది. వాల్యుయేషన్ స్ట్రెచ్డ్ అంటే డెఫినెట్లీ కరెక్షన్ అనేది ఒక నార్మలే, కానీ బిజినెస్ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ ఉంటే ప్రైస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రికవర్ చేసిద్ది. లాస్ట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లిస్టింగ్ గెయిన్స్ అనేది ఒక సెంటిమెంటల్ మూమెంట్. ఒక లాంగ్ టర్మ్లో స్టాక్స్ నుంచి మనకి పర్ఫార్మెన్స్ రావాలి అంటే అది కంప్లీట్లీ ఎర్నింగ్ బేస్డ్ ఉండాలి. సో ఐపీఓ ఎక్స్పెక్టేషన్స్ టెంపరీయే, కానీ ఫండమెంటలీ డిసైడ్ చేసిద్ది మన రియల్ వాల్యూ ఫర్ ద పర్టికులర్ స్టాక్.